నుంచి తెలుగు వచ్చేటప్పుడు ఏంటి ఏమైనా ఇన్సెక్యూరిటీస్ ఫీల్ అయ్యారా? అంటే మీది కానీ హైదరాబాద్‌కి వచ్చి హౌ డు యూ ఫీల్? అంటే లైక్ లాంగ్వేజ్ గాని ఆర్ ఎల్స్ ఎనీథింగ్ అక్కడ వచ్చేసి కన్నడలో ఎవ్రీథింగ్ ఈస్ లైవ్. అవును. ఇక్కడ ప్రాంప్ట్. అవును. సో స్టార్టింగ్ డేస్‌లో ఎట్లా ఆ ప్రాబ్లమ్? సో కన్నడలో నా సెకండ్ ప్రాజెక్ట్ గిరిజా కళ్యాణ అని చేసేటప్పుడు మా అనురాధ మ్యామ్ నాకు పరిచయం అయ్యారు. అంటే అది ఆర్కా మీడియా ప్రొడక్షన్ అన్నమాట గిరిజా కళ్యాణ. సో దాంట్లో ఈపీగా అనురాధ మ్యామ్ పని చేసేవాళ్ళు. సో ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అడిగారు, ఇలా తెలుగులో ప్రాజెక్ట్స్ ఉన్నాయి చేస్తావా అంటే, లేదు మ్యామ్ నాకు అస్సలు తెలుగు రాదు, నేను ఎప్పుడు బెంగళూరు తప్ప వేరే చోటుకి వెళ్ళలేదు, నాకు వద్దు మ్యామ్ నాకు చాలా భయం వేస్తుంది అంటే, పాపం వాళ్ళు మా మమ్మీకి చాలా కన్విన్స్ చేసి మీరు ఏం భయపడకండి నేను అన్ని చూసుకుంటాను అని చాలా లైక్ కన్విన్స్ చేసి తీసుకొచ్చారన్నమాట. సో ఆర్కా మీడియాలోనే ఒక 2-3 ప్రాజెక్ట్ సైన్ చేశాను. కానీ ఏదో నా పేరు మీనాక్షి ఒకటి జరిగింది, ఇంకా 2 కొంచెం ఆఫ్లైన్ వెళ్ళిపోయింది, అది జరగలేదు ఆర్కా మీడియాలో. సో నా పేరు మీనాక్షి చేసేటప్పుడు మళ్ళీ ఒక 3-4 months చేశాను, దాంట్లో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ చేశాను. సో మళ్ళీ నాకు అదేంటో నాకు నచ్చలేదు, హీరోయిన్గా చేసి ఇక్కడ వచ్చి ఒక క్యారెక్టర్ చేయడం ఏంటి, లేదు నేను చేయను అని మ్యామ్కి చెప్తే మ్యామ్ అప్పుడు స్టార్మాలో ఉన్నారు. సో ఇలా నీకోసం ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాను, నువ్వు చేయాలి అన్నారు. సరే ఇంకా మ్యామే కదా నన్ను ఇక్కడ తీసుకొచ్చింది అని నేను కూడా ఆ స్టోరీ ఏం వినలేదు అప్పుడు కూడా, అగ్నిసాక్షి టైంలో కూడా. సరే ఓకే మీరు చెప్తున్నారు కదా మ్యామ్, మీరు ఏం చేసినా నా మంచి కోసమే చేస్తారు అని ఓకే అని చెప్పేశాను. అప్పుడు మొదలైంది హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలో నా జర్నీ. సో ఇంకా అప్పటి నుంచి లైక్ బాగుంది అన్ని.